प्राणाय स्व पानाय स्व व्यानाय स्व उधानाय स्व समानाय स्वाहा मध्ये मध्ये पानीयां समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तं प्रक्षालयामि पाद प्रक्षालयामि मुखे शुद्धाचमनीयां समर्पयामि भूरा सत्यनारायणाधिष्ठानपदलोकनिवासिने नमो नमः श्रीमन्महश्रीं भूरा सत्यनारायणाधिष्ठानः देवताभ्यो नमो नमः नीराजनं कृत्वा घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्रः रूपेभ्यः भूरा सत्यनारायणाधिष्ठानदेवताभ्यो नमो नमः दिव्यमङ्गलानीराजनं संदर्शयामि श्रीमन्महश्रीपरलोकनिवासिने नमो नमः ओम शान्तिः। వరంగల్ వాస్తవ్యులు ఉపేంద్ర మహర్షి గోత్రోద్భవులు కీర్తిశేషులు బూరా సత్యనారాయణ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అనాథులకు అన్నదానం జరిపించేవారు ధర్మపత్ని బూరా స్వరూపారాణి గారు, కూతుర్లు అల్లుండు కూడిక్యాల మనోజ్ఞ శ్రీధర్ గారు, సామల ప్రశాంతి సదానందం గారు, గుళ్లపల్లి ప్రత్యక్ష రాకేష్ గారు, కొడుకు కోడలు బూరా మహేష్ జయశ్రీ గారులు, మనవళ్ళు మనవరాళ్ళు మనస్వి అక్షిత అద్విత్రాజ్ పావని శ్రీకార్తికేయ శ్రీ అద్విత దీపాన్విత సత్యశ్రీయాంశ్ గారులు అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం జరిపించుచున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులు బూరా సత్యనారాయణ గారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. మా పేరు స్వరూపరాణి. మేము వరంగల్ నుండి వచ్చాము. మా ఆయన పేరు సత్యనారాయణ. మా ఆయన గారిది 6వ సంవత్సరం వర్ధంతి. అమ్మా నాన్న ఆశ్రమం రావాలనుకున్నామండి. కోరిక నెరవేరింది. చాలా చాలా బాగా అనిపించిందండి. మా కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ ఒక దగ్గర ఉండలేక మేము ఈ సంవత్సరం రావాలని కోరుకున్న ప్రకారమే వచ్చేసామండి. మాకు చాలా మంచిగా అనిపించింది అండి. నా పేరు మహేష్, మాది వరంగల్. ఈరోజు మా నాన్నగారి 6వ సంవత్సరం వర్ధంతి. సో మా అమ్మ కోరిక మీదకు నేను ఈరోజు మా కుటుంబం అందరినీ తీసుకొచ్చాను. ఇంకా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. చాలామంది అనాథాలను దగ్గర తీసుకొని వాళ్ళ డే టు డే యాక్టివిటీస్, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అంత ఈజీ టాస్క్ కాదు. చాలా బాగా అనిపించింది. నా పేరు కృష్ణవేణి. మేము వరంగల్ నుండి వచ్చామండి. మా అక్క ద్వారానే నాకు ఈ ఆశ్రమం ఇక్కడ ఉందని తెలిసిందండి. అసలు ఇన్ని రోజులు ఇలాంటిది ఒకటి ఉంటుందని తెలియదండి. నేను కూడా రోడ్ల మీద వీళ్ళని చూస్తూ ఉంటా. నాకు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. చాలా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి ఎవరైనా కానీ చేర్పించాలని కోరుకుంటున్నాను. నా పేరు ప్రత్యక్ష, మాది వరంగల్. ఎలా అయినా కలవాలి అనుకొని ఈ ప్లాన్తోనే వచ్చాము ఇక్కడికి. ఇక్కడికి వచ్చాక మతి స్థిమితం లేని వాళ్ళని తీసుకొని వాళ్ళని చేరదీసి వాళ్ళకి కావాల్సిన అన్ని కల్పించి, అది చాలా పెద్ద టాస్క్. అది ఒక్కరి వల్ల కాదు, చాలామంది దాతలు కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. ముందు వాళ్ళకి ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.